చాలు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అదే సమయంలో అక్కడ కనీస సౌకర్యాలు లేమి భక్తులను వేధిస్తుంది. పారిశుద్ధం, తాగునీరు, కాటేజీలు, ట్రాఫిక్, మరుగుదొడ్ల సమస్య. ఇలా ఒకటేమిటి, అన్ని చిక్కులే. అమ్మవారిని దర్శించుకుందామంటే అన్ని చికాకులే. భక్తుల నుంచి వివిధ రకాల పేరిట వసూలు చేస్తున్న రుసుములు ఏమవుతున్నాయి? ఆలయ కమిటీ ఏం చేస్తుంది? సర్కారు అధికారులు ఏం చేస్తున్నారు? అంతా మాయగా కనిపిస్తుంది. వాచ్ ది స్టోరీ. ఇదే తలుపులమ్మ లోవ. ఇక్కడే కొలువైయున్నారు అమ్మవారు. మహామహిమగల అమ్మ అని ప్రసిద్ధి. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఏపీ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తుంటారు. మరి ఇలాంటి పవిత్ర మాసంలో భక్తుల విషయంలోని అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎన్ని సౌకర్యాలు కల్పించాలి? వాస్తవానికి ఏం జరుగుతుందో తెలుసా? మెయింటైనింగ్ అయితే బాగలేదు. ఈ ప్రభుత్వం ఏదో రకంగా తీసుకొని చెయ్యాలి. మేకపోతుని తీసుకొస్తాం తల్లి కోయడానికి, కోస్తే 1200 రూపాయల మేకపోతుని కోస్తే, కోడి ఒక కోడి తెచ్చి 300 రూపాయల. కనీసం వాటర్ లేదు. వాటర్ కొనుక్కోవాలంటే 20 రూపాయలు వాటర్ 30 రూపాయలు కొంటున్నాం. ఒక డ్రింక్ బాటిల్ 10 రూపాయల బాటిల్ ఇక్కడ 20 రూపాయలు అమ్ముతున్నారు. గుడికి వెళ్ళడానికి కూడా మధ్యలోని ఏమి మెయింటెనెన్స్ అయితే అసలు ఏం బాగాలే. ఒక తీసుకున్నాం రూమ్ కూడా డబ్బులు కట్టారు కానీ రూమ్ మెయింటెనెన్స్ అస్సలు బాగాలే. ఏదంటే భూత బంగ్లా లాగా ఉంది ఆ రూము. ఇవన్నీ చూస్తుంటే మైండ్ పోతుంది. మేము బండి తీసుకొచ్చాం పెట్టడానికి, నాన్న సంకలం నాకాం ఆ తుప్పల్లో పెట్టాం బండి తీసుకెళ్ళి. ఇవన్నీ ఎందుకంటే మెయింటైనింగ్ కట్ట ఉంటే కదా ఎవరైనా. ఇప్పుడు ఇంత దేవస్థానం ఉండేది మెయింటైనింగ్ ఎలాగొస్తుంది? కోట్ల మంది వస్తున్నారు. ఈ డబ్బు అంటే ఏమవుతుంది? ఆలయాల పరిసరాల్లోని ఎటు చూసినా పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. చెత్త పేరుకుపోతోంది. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో కంపు వాసన కొడుతోంది. పరిశుభ్రమైన వాతావరణం లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు భక్తులు. వాష్రూమ్ మొత్తం జస్ట్ నాచు పట్టేసి ఉంది. ఒక బీచింగ్ లేదు, ఏమీ లేదు, ఒక క్లీనింగ్ లేదు, వాటర్ ప్రాబ్లం. అసలు ఇక్కడ వాటర్ మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఒక క్యాన్ బయట 30 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 50 రూపాయలు తీసుకుంటున్నాం. అంతా డబల్ రేట్లే ఇక్కడ. అసలు అడుగుతుంటే అది అలాగ ఉంటది. గేర్ సంబంధం ఇంతే డబ్బులు ఇక్కడ. ప్రతి దానికి డబ్బులే, డబల్ రేట్లే. బయట 20 రూపాయలు వస్తే ఇక్కడ 40 రూపాయలు అవుతుంది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీలు వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు. అలాంటి ఆ వాష్రూమ్ వాళ్ళం ఈ ప్రభుత్వం రేట్ చేస్తుంది. మరి కాటేజీలు రుసుములు చెల్లించినప్పటికీ తగిన సౌకర్యాలు లేవని భక్తులు చెబుతున్నారు. కొన్ని కాటేజీల్లో కిటికీలు, తలుపులు, ఇతర ప్రాథమిక సదుపాయాలు సరిగా లేవని, నిర్వహణను మెరుగుపరచాలని కోరుతున్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు బాగోదన్న. అసలు ప్రతి దానికి గేటు, కిటికీలు లేవు, ఏమీ లేవు. ప్రతిదానికి జస్ట్ నేను అక్కడ వాటర్ స్టాక్. అసలు క్లీనింగ్ అనేది లేదు. ఒక ఫ్యాన్ ఒక రూమ్ కి కానీ 1000 రూపాయలు. కమిషన్ బయట కొత్త ఎవడొస్తే 1200, టోకెన్ 1200. ప్రతిదానికి లంచమే. శుభ్రత పరిచయం అసలు ఏట్లేదు. ప్రతిదానికి లంచమే. శుభ్రంగా లేవు. మాకు ఇచ్చే రూమ్ 2 రూములు తీసుకున్నాం మేము. ఆ 2 రూమ్ 30 మంది కూడా ఉన్నా. అందరూ అక్కడే తినాలి, అక్కడే వాటర్ స్టాక్. ఆషాఢ మాసంలో భారీగా భక్తులు రావడంతో వాహనాల రద్దీ పెరిగిపోతోందని, పార్కింగ్ సౌకర్యాలు తగినంత లేక ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో విక్రయించే కొన్ని వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ వినతులు అధికారుల చెవికి ఎక్కుతాయా? స్థానిక ఎమ్మెల్యే దీన్ని పట్టించుకుంటారా, లేక అలాగే వదిలేస్తారా? ఒక్కటి మాత్రం నిజం, అన్ని తలుపులమ్మ చూస్తోంది.